హాయ్ అండి. ఈరోజు మటన్ చింతకూర కర్రీని అయితే తయారు చేస్తున్నానండి. తయారు చేసే విధానం అయితే చూద్దాం. ముందుగా కడాయి తీసుకుని అందులో నూనె వేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకోవాలండి. ఉల్లిపాయలను అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని చింతకూరను అయితే కాడలు లేకుండా కట్ చేసి పెట్టి శుభ్రంగా కడుక్కుని అయితే వేపుకోవాలి. అందులోనే నూనెని అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్లోకి అయితే వేగిపోయినాయండి. నేను కుక్కర్లో మటన్ ముక్కలను అయితే ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు ఆ మటన్ ముక్కలను అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు పసుపునైతే వేసుకుంటున్నానండి. ఇప్పుడు బిర్యానీ ఆకులను అయితే వేసుకుంటున్నానండి. కారం కూడా వేసుకున్నానండి. ఇప్పుడు బాగా కలుపుకుని అయితే పెట్టుకోవాలి. ఇందాక చింతకూరను వేపాను కదండి, అది అయితే మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు మసాలాను అయితే వేసుకుంటున్నానండి. మసాలాను అయితే వేసాను కదండి, ఇప్పుడు బాగా కలుపుకుంటున్నాను. మసాలా వేసిన వెంటనే వాటర్ని అయితే వేసుకుంటున్నాను. వాటర్ వేసిన తర్వాత సాల్ట్ని అయితే వేసుకుంటున్నానండి. కాసేపు అయితే మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు లైట్గా ఉడికిందని పేస్ట్ చేసి పెట్టుకున్న చింతకూర పేస్ట్ని అయితే వేస్తున్నానండి. కడుక్కొని పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసుకుంటున్నాను. కాసేపు అయితే మూతను పెట్టేసుకోవాలండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మరియు లైక్, షేర్ చేయడం మర్చిపోకండి.